గంగాశంతనుల అష్టమ పుత్రుడు అయిన దేవవ్రతుడే భీష్ముడు. వార్ధక్య దశలో శంతనుడు సత్యవతి సౌందర్యానికి దాసుడై మన్మథ వశవర్తి అయి విరహ వేదనతో వ్యాకుల శయాగతుడైతే ఈ సంగతి తెలిసిన దేవవ్రతుడు తన తండ్రి ఆనందం కోసం, సుఖ సంతోషాల కోసం స్వసుఖాలను, జీవన మాధుర్యాన్ని తృణప్రాయంగా త్యజించి నా జీవితంలో వనితకు వివాహానికి తావులేదు అన్న సత్యవతికి వాగ్దత్తం చేసి అరణాంతం ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అందుకే భీష్ముడయ్యాడు. కుమారుని త్యాగనిష్టకు సంతసించిన శంతనుడు భీష్మునకు స్వచ్ఛంద మరణాన్ని వరంగా అనుగ్రహించాడు. కురుక్షేత్ర రణక్షేత్రంలో ధర్మహోమాగ్నికి అధర్మపరులను సమిధలుగా, అవినీతి వర్తనులను హావిస్సుగా, అరివీరుల హాహాకారాల స్వాహాకారాలతో యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన ఆహ్వాయజ్ఞాన్ని ఒంటిచేత్తో 10 రోజులు నడిపించిన నిరుపమాన ధనుర్విద్యా పితామహుడు భీష్ముడు. భీష్మ ధనుర్ముక్త నిశిత శరాఘాతాలకు పరమశివుని మెప్పించి పాశుపతం సంపాదించిన పార్థుడే కాదు, పార్శ్వ సారథి కూడా నిశ్చేష్టుడయ్యాడు. ఆహారరంగంలో ఆయుధం పట్టను అని పలికిన శ్రీకృష్ణుడే తన ప్రతిజ్ఞను విస్మరించి భీష్మ సంహారానికి ఆయుధం పట్టాడు. పరమాత్ముడి చేతనే ప్రతిజ్ఞాభంగం చేయించిన అప్రతిహత పరాక్రమవంతుడు భీష్ముడు. తల నెరసి, చూపు మందగించి, జవసత్వాల పట్టుతప్పి వార్ధక్య వార్షికి అవ్వాలి తీరాన ఉన్న భీష్ముడు పునఃసత్వం నశించిన పాండవులు శిఖండిని ముందు నుంచుకొని పోరుకు తెరబడితే తాను శిఖండి కాలేక అస్త్ర సన్యాసం చేసి గాంధీవ ధనుర్ముక్త శరసహస్రానికి శరతల్పగతుడయ్యాడు. అంతమాత్రాన అర్జునుడు విజయుడయ్యాడనుకుంటే మాత్రం పొరపాటి. అధర్మపక్షాన నిలబడి ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు. అదే తన అసమర్థతకు శిక్ష అని భావించాడు.